చాలా సింప్లిఫికేషన్ చేశాం. ఇట్స్ ఎ సింప్లిఫైడ్ ప్రొసీజర్. వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు, అలానే యాప్ ద్వారా చేసుకోవచ్చు, అలానే వాట్సాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సఫిషియంట్ టైం ఉంది. ఒక సఫిషియంట్ టైం ఉంది కాబట్టి రేపు 10 నుంచి అలానే 1వ తారీఖు దాకా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి డిప్ చేయటం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకు కూడా ఈసారి ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని, అంటే 1+3 నలుగురు మెంబర్స్ ఒక డిప్లో ఒక స్లాట్ అంటే నలుగురికి కూడా అవకాశం వస్తుంది. అందుకని వాళ్ళు పేర్లు కూడా చేసుకునేటప్పుడు ప్రాపర్గా నలుగురు పేర్లు కూడా వాళ్ళు రాసి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు నోట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకొని ఈ రకమైన పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత మనం తీసుకునే డిప్ ద్వారా వాళ్ళకి అవకాశం వస్తే ఫ్యామిలీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదొకటి. తర్వాత 2వ తారీఖు నుంచి, అంటే జనవరి 2026 జనవరి 2 తారీఖు నుంచి మనకి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 7 రోజులు కూడా 8వ తారీఖు దాకా కూడా వాళ్ళు సర్వదర్శనంలో వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఈ 3 రోజులు రాకపోయినంత మాత్రాన డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు.